హాయ్ వియర్స్, నేను డాక్టర్ మొదలతా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒంగోలు. ఈరోజు మీతో ఒక ఇంట్రెస్టింగ్ ట్విన్ బేబీ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఒక 17 మంత్స్ ఓల్డ్ ట్విన్స్, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు వాళ్ళలో ఒక ఫస్ట్ ట్విన్ 3 వీక్స్ అగో మా దగ్గరికి అన్‌ప్రొవోక్డ్ సీజర్‌తో వచ్చారు. అంటే అన్‌ప్రొవోక్డ్ సీజర్ అంటే అర్థమైందంటే ఫిట్స్ ఏ కారణం లేకుండా రావడం. అంటే కొంతమందికి ఫీవర్‌లో ఫిట్స్ రావడం కామన్. అండ్ ఆల్రెడీ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్ కానీ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కానీ ఉండి రావడం కామన్గా జరుగుతాయి. వాటిని నోన్ కాజ్ విత్ సీజర్స్ అంటారు కదా. ఇదేంటంటే కారణం ఏమి ఉండదు, అంటే ప్రొవొకేషన్ లేకుండా వచ్చే సీజర్ అన్ప్రొవోక్డ్ సీజర్ అంటారు. ఒక్కసారి వచ్చింది సడన్ ఆన్సెట్ సీజర్. కాన్షియస్నెస్ లేకపోవడము, కళ్ళు పైకి తెలియడము ఇలా వచ్చింది. మా దగ్గరికి వచ్చేసరికి సీజర్ అంటే ఫిట్స్ సబ్సైడ్ అయిపోయినాయి, తగ్గిపోయినాయి. బట్ డ్రౌజినెస్ అంటే పోస్ట్ ఇక్టల్ డ్రౌజినెస్ అంటారు, అట్లా ఉన్నారు. సో తర్వాత మళ్ళీ ఫర్దర్ ఎపిసోడ్స్ లేవు. బట్ అన్ప్రొవోక్డ్ సీజర్, అందులో ట్విన్ బేబీస్ లో బర్త్ వెయిట్ ఉంటారు కాబట్టి ఇన్వెస్టిగేట్ చేసాము, అన్నీ నార్మల్ ఉన్నాయి. సో జస్ట్ అనీమియా తప్ప, అంటే మీ బ్లడ్ తక్కువ ఉంది, హెచ్బి అరౌండ్ 6.87 ఉంది. అది కూడా ఐరన్ డెఫిషియన్సీ లాగా ఉందని ఐరన్ పెట్టి పంపించేసాం. మళ్ళీ ఈరోజు సెకండ్ ట్విన్, సేమ్ సిమ్టమ్స్, సేమ్ సీజర్, సేమ్ అన్ప్రొవోక్డ్ సీజర్తో వచ్చాడు ఈరోజు. సో ఆల్మోస్ట్ టైమింగ్ కూడా ఒకటే, అంటే వాడికి ఎప్పుడు వచ్చిందో ఈ బాబుకి కూడా అప్పుడే వచ్చింది. మళ్ళీ ఎంత హిస్టరీ తీసుకుని కేర్ఫుల్గా ఇద్దరి టైమింగ్స్ అన్ని హిస్టరీ తీసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే ఒకటే కామన్గా ఉంది, పూజ జరిగింది టైంలో, దాని తర్వాత సీజర్స్ వచ్చాయి. సో ఎందుకు ఇలా జరిగిండొచ్చు అంటే, పూజకి క్యాంఫర్ వాడతారు కదా, కర్పూరము కొంతమందికి పడదు. దాని వేపర్స్, కర్పూరం నుంచి వచ్చే వేపర్స్, హారతి ఇస్తాం కదా, దాంట్లో వచ్చే హారతి కొంతమందికి స్కిన్ కాంటాక్ట్‌న పడదు. ఇంజెక్షన్ చేస్తే డెఫినెట్‌గా సీజర్స్ వస్తాయి. బట్ వీడికి సెకండ్ బేబీకి వాడు ఒక చిన్న కర్పూరం క్రిస్టల్ లాగా ఉంటుంది కదా, అది అంటే మింగాడు, నోట్లో పెట్టుకున్నాడు. అది వాళ్ళ మదర్ అబ్జర్వ్ చేసి తీసేసింది. అది అలా జరిగిన తర్వాత 3 అవర్స్‌కి వచ్చారు మా దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత సీజర్ అయిపోయిన తర్వాత వచ్చారు, ఫిట్స్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి వామిటింగ్ చేశాడు. వామిటింగ్లో కూడా క్యాంఫర్ స్మెల్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా తెలిసిపోయింది ఇది. ఇప్పుడు వీడికి మాత్రం ఐ మీన్ లోపలికి తీసుకోవడం వల్ల వచ్చింది అని తెలిసిపోయింది. అప్పుడు బాబుకి కూడా ఈ క్యాంఫర్ పూజ జరిగిన తర్వాత ఈ క్యాంఫర్ స్మెల్కే వచ్చిందని అర్థమైంది. సో ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుందంటే, ఏంటి ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ జరుగుతుంది. లిటరేచర్ కూడా చాలా ఉంటుంది, మీరు కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు.